కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనకే సీఎంకు సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో ఉదయం స్నాక్స్ లో పకోడీ తిని 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు, మరో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలల్లో మరి కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు 111 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 80 మంది పిల్లల్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రభుత్వం చేతగానితనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇందాక ఒక అమ్మాయిని ఇక్కడ చెట్టు కింద మీరు చూసుంటారు, ఆసుపత్రుల్లో పిల్లలు చేరారని మా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇలా సంఘటన జరిగింది రండి అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము వస్తున్న విషయం తెలుసుకొని పిల్లల్ని హడావిడిగా కడుపు ఇంకా నొస్తుంది మాకు తగ్గలేదు అంటుంటే కూడా వాళ్ళందరినీ అమ్మఒడి వాహనాలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను బాలింతల్ని తీసుకుపోయే అమ్మఒడి వాహనాల్లో పోలీసులను పెట్టి పిల్లల్ని హడావిడిగా తీసుకొచ్చి మళ్లీ హాస్టల్లో చేర్పించారు. ఇక్కడ మీరు చూశారు చెట్టు కింద అమ్మాయికి క్యాండిలా కూడా తీయలేదు. యాక్చువల్లీ ఎప్పుడు తీస్తాము, పేషెంట్ మంచిగా అయినాక ఆ క్యాండిలా తీసేసి స్టేబుల్ అయినాక ఇంటికి పంపిస్తారు జనరల్ గా. మేము వస్తున్నామని చెప్పి అమ్మాయికి క్యాండిలా కూడా తీయకుండా హడావిడిగా తెచ్చి ఇక్కడ చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి తీస్తా ఉన్నారు. ఎందుకంత భయం అంటున్నా, ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. దాచిపెట్టడం ద్వారా కాదు కదా, సమస్యను పరిష్కారం చేయండి, పిల్లలకు మంచి భోజనం పెట్టండి.